ఇప్పుడు ఒకటే టాపిక్, దెందులూరులో ఏం జరుగుతోంది. దెందులూరు రాజకీయం గురించి మనం ఫోకస్ చేయబోతున్నాము. మాజీ ఎమ్మెల్యే అలాగే వైసీపీ నేత మధ్య వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారే ప్రసక్తి లేదు అంటూ విదేశాల నుంచి అబ్బాయి చౌదరి ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఎప్పుడు వైఎస్ కుటుంబంతోనే ఉంటారంటున్నారు అబ్బాయి చౌదరి. నైతికంగా దెబ్బతీసేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అబ్బాయి చౌదరి అంటున్నారు. బెంగళూరులో 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేశాను అంటున్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. త్వరలోనే బెంగళూరులో పర్యటిస్తా, వ్యాపార లావాదేవీల కోసం విదేశాల్లో ఉన్నా అంటున్నారు అబ్బాయి చౌదరి. రోజు కొట్టారి కుటుంబం దాదాపుగా 20 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా నాన్నగారు కానీ నేను కానీ దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు ఏదో ఓడిపోతే పార్టీ మారాలనో, పార్టీ మారిపోదామనో ఇటువంటి ఆలోచన మాకు ఎప్పటికీ రాదు. ఇటువంటి వాటికి భయపడే వ్యక్తినైతే కాదు. చేయండి, మీకు అవకాశం ఉంది, మీరు చేస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. ఇటువంటి వాటికి భయపడేటువంటి వ్యక్తినైతే నేనైతే కాదు. ఏదో అబ్బాయి చౌదరి ఈరోజు పార్టీ మారుతున్నాడు అనేటువంటి వదంతులు సృష్టించే వాళ్ళకి ఈరోజు నేను చెప్పేది ఒకటే, దెందులూరు ప్రజల నుంచి అబ్బాయి చౌదరిని దూరం చేద్దామన్నా, అబ్బాయి చౌదరి నుంచి దెందులూరుని దూరం చేద్దామన్నా కూడా అది జరిగే పని కాదు.